కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా యొక్క సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న 50 మంది సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కనదుత్పాదరసంబు తాత్వికుడు బంగారంబుగా వించునట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుండు భ్రమనుగా మార్చెడు త్రోవ జూపితి నిధిధ్యాసంబు సంధించి మీ కనుల విప్పుడు శూన్యమందు హరిసంకాసంబు సందిల్లెడు. రససిద్ధుడైన యోగి పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా ఈ జీవుణ్ణి పరమాత్మగా మార్చగలిగిన ఒకే ఒక మహాయోగము ధ్యానం. అటువంటి ధ్యాన యోగాన్ని ఆశ్రయిస్తే శూన్యం సైతం వైకుంఠమై ధన్యమవుతుంది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా అరుదించినాము, గాన ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు, ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైనా గాని దూరమైపోదుము నిజము. మన పీఠంలో స్వామివారిని ఎందుకు ఆశ్రయిస్తున్నాం అంటే మోక్ష మార్గం కోసం ఆశ్రయిస్తున్నాం. మరి ఆ మోక్ష మార్గం అనేటువంటిది మనకి తెలుసు, అంతా నాకే తెలుసు అనేటువంటి అహంభావంలో మనం పడిపోకూడదు. అదే స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు, మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే. అంటే పీఠాధిపతులకి మనకి తేడా ఏమిటో మీకు చెప్తున్నాను. పీఠాధిపతులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. వారు ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర సామ్రాజ్యం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు. అంచేతే వారికి ఆ విధంగా ఆ మోక్షాన్ని నాకు తెలుసు, మేము అక్కడ ఉండేటటువంటి వాళ్ళమే అని చెప్పేటటువంటి హక్కు సద్గురువులకి మాత్రమే ఉంది, అవతార పురుషులకు మాత్రమే ఉంది. అంచేతనే వారు ఏమంటున్నారంటే కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా గారు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే. అంచేత మనకు మళ్ళీ మోక్షం కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు అవతార స్వరూపులు ఇక్కడ అవతార స్వరూపిగా ఆవిర్భవించారు మనకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం. అంచేతనే మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా అరుదించినాము. ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చారట? షికారు కింద వచ్చారట. మనం చూడండి రకరకాల టూర్లు వెళ్తుంటాం, ఆ టూర్లు వెళ్ళి మనం ఎంతో ఆనందాన్ని పొందుతుంటాం. అదేవిధంగానట ఆ అవతార పురుషులు సద్గురువులు కూడా ఈ యొక్క మహిని అంటే ఈ భూమి మీదకి విహారార్థముగా అరుదించినాము, విహారం కోసం మేము ఇక్కడికి వచ్చాం. కావున ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు. అంచేత ఏ ద్వారాలు తెరవాలి? జ్ఞానం అనేటువంటి ద్వారాలు తెరవాలి మనం. అంచేత ఆ యొక్క చక్షువులు ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. అంచేత వచ్చినటువంటి అవకాశాన్ని ఈ యొక్క స్వామి మనకి ప్రతి గురువారం
పిఠాపురంలో జ్ఞాన చైతన్య సభ ఏర్పాటు చేస్తున్నారండి. ఆ సభకు మనకు వచ్చినట్లయితే స్వామి యొక్క జ్ఞానామృతాన్ని మనం విన్నట్లయితే అప్పుడు ఏ విధంగా మనం మోక్షాన్ని పొందగలం అనేటువంటిది మోక్ష మార్గాన్ని మనకి ప్రతి గురువారం సభలోను ప్రతి పెద్ద సభలోనూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా స్వామి ఏర్పాటు చేసినటువంటి గురువారం సభలకు అదేవిధంగా పెద్ద సభలకు అన్నిటికీ కూడా వచ్చినట్లయితే ఆ మోక్ష మార్గం అనేటువంటి ద్వారం తెరవబడుతుంది. తద్వారా ఈశ్వర రసస్వరూప సామ్రాజ్యంలో మనం చేరి మోక్షాన్ని పొందగలిగేటువంటి అర్హతను మనం సంపాదించుకుంటాం. ఆ విధంగా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని తెలియజేస్తారు. స్వామికి మన అందరి తరపున కూడా సాష్టాంగ నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు మాతృమూర్తులందరికీ శతకోటి నమస్కారములు. గెద్దనాపల్లి డివిజన్లో ఉన్న గ్రామ కార్యకర్తలకు అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి మన సభ్యులందరికీ జ్ఞాన స్వరూపమైన తేజస్సును ప్రసాదించాలని స్వామివారు అంతర్జాలం ద్వారా ఈ అవకాశం మనందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్వామివారి కృపచేత మనలో ఉన్న అంధకారం నశింపబడి జ్ఞాన స్వరూపమైన తేజస్సు మనందరిలో ప్రసరింపబడుతుంది. సద్గురువు ప్రసాదించిన జ్ఞానం చేత తృప్తి, సహనం అనే 2 లక్షణాలు పొందే అవకాశం కలుగుతుంది. కార్తీక మాసంలో స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనే 5 విషయాలు ఆచరించినట్లయితే స్వామివారి కృప మనపై ప్రసరింపబడుతుంది. భ్రాంతిని ఇడిసిపెడితే కానీ తత్వం తెలియబడదు. భ్రాంతిని ఏ విధంగా స్థాయిపరుచుకోవాలంటే సద్గురువు ప్రసాదించిన మహామంత్రం చేత. మంత్రమే గురువు, గురువే జగత్స్వరూపంగా ఉన్నారు. మనస్సులో ఎప్పుడైతే మహామంత్రాన్ని ధ్యానించుకుంటామో అప్పుడు భ్రాంతి స్వరూపం స్థాయి క్షీణించి మహామంత్రం యొక్క స్థాయి వృద్ధి చెంది ఈశ్వర సన్నిభమైన తేజస్సు దగ్గరికి చేరుకోగలుగుతాం. అందుచేత సంసార ధర్మం అనే విధానాన్ని అనుసరిస్తూ తపస్సును ఆచరించే అవకాశం కలుగుతుంది. తపస్సు అంటే మహామంత్రం యొక్క సాధన. సంసార ధర్మంలో మన సాధనను కాలం పరీక్షిస్తూ ఉంటుంది. అందుచేత కాలము పోవుచున్న దొడిగంబున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేలా, ప్రభాత ముహూర్త విఘంటికార్ధ వైతాళికులేమి పాడుచు మృదంగము మీటిచునున్నవారు, మీరేల ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్వమును. బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నట్లయితే కష్టపడి ప్రయత్నం చేయాలి. కష్టము పడకుండా గాంచనేరవు బ్రహ్మవస్తువు నాస్తిక భాషమందు. మనందరికీ కష్టము, బాధలు ఉంటేనే మనకు కష్టం కలిగింది కనుక కష్టం తొలగిపోవాలనే భావంతో స్వామి దగ్గరికి వస్తాం. కష్టములు తీరిన తర్వాత గురువుగారిని మర్చిపోతాం. భగవంతుని తెలుసుకోవాలంటే జ్ఞాన సంపత్తి కావాలి. జ్ఞాన సంపత్తి చేత గురువుగారు తెలియబడతారు. ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేసే అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రమే ఉన్నది. అందుచేత ఈ పీఠములోకి రాకముందు మనకు ఉన్న స్థితిని, ఈ పీఠములో చేరిన తర్వాత మహామంత్ర దేశం పొంది తత్వం ఆచరించడం చేత కలిగిన మార్పులను గమనించి పూర్వం ఎలా ఉన్నాం, ఈ రోజున ఎలా ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకుంటే మన అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అందుచేత స్వామివారి సాన్నిధ్యానికి వచ్చినప్పుడు స్వామి నాకు జ్ఞానమనే మహాప్రసాదాన్ని ప్రసాదించే స్వామి అనే లక్ష్యంతో వచ్చినట్లయితే ఆ జ్ఞానం చేత స్వామివారు ఆశీర్వాదం, ప్రసాదం మనకి ప్రసాదింపబడుతుంది. అందుచేత స్వామివారికి సేవ చేసుకునే భాగ్యము, త్రయీ సాధన చేసుకునే భాగ్యము కల్పించాలని స్వామివారు చెప్పిన విధంగా నా మొక్క నా శ్వాస కార్యక్రమంలోను, చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలోనూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఈ అవకాశం స్వామివారు మనందరికీ కల్పించాలని ఈరోజు నాకు ఈ అవకాశం కలిగేసిన స్వామికి శతకోటి నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా వారి దివ్య సుందర పాద పద్మములకు హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి.
జగద్గురువుకే జన్మనిచ్చిన జగన్మాత జహ్రా బేగం గారి పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. పూర్వ పీఠాధిపతులకు మాతృమూర్తులకు హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. ఈ ఆరాధనలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన కార్తీక మాసం వచ్చింది. మనకి కార్తీక మాసం యొక్క విశిష్టత మనం చెప్పుకోవాలంటే ధూపము, దీపము, నైవేద్యం. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలు మనం ఇవి ఎందుకు పెంచుతున్నామంటే మన ఆక్సిజన్ సిలిండర్ ఐగారు నా మొక్క నా శ్వాస వృక్షో రక్షతి రక్షిత. అది వృక్షోత్సవం. మన ధర్మో రక్షిత రక్షిత అన్నారు అయ్యగారు మనల్ని. ఈ వృక్షో రక్షతి రక్షిత వృక్షోత్సవం. ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తూ ఉంటాం. ఈవేళ ఇవ్వడం ద్వారా దేన్నైనా పొందగలం. ధూపము, దీపము, నైవేద్యం. దీపము పెట్టి దానిపై దృక్కులు కేంద్రము చేసేనేని ఆ దీపము నష్టనున్న నిజ దీపముతో సైదోడుగాగా దృగ్రూపం మారి పెద్ద వెలుగును గనవచ్చును. సుషుమ్న నుండి ఆ చూపు సమాధి అయి అమృత శోభితమై గనవచ్చు స్వర్గమున్. స్వామిని మనం గ్రహించాలంటే స్వామి యొక్క విషయాన్ని మనం గ్రహించే అర్హత మనం సంపాదించాలంటే స్వామి చెప్పింది మనం ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనం అయ్యగారు పొదుపు, విరాళం, అభివృద్ధి పెట్టారు. చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు. మనకి త్యాగం ద్వారానే దేన్నైనా పొందగలం. త్యాగే నైకే అమృతత్వం మానసుహో. ఇవ్వడం ద్వారానే దేన్నైనా పొందగలం. ఇవ్వకుండా ఏది రాదు కదా. ఆనాడు చూడు శంకరాచార్యులు చిన్న ఆవిడ భిక్షాటనికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఒక ఉసిరికాయ దానం చేసింది. దానికి ఫలితంగా బంగారు ఉసిరికాయలు అక్కడ కనకదారా స్తోత్రం యొక్క ఉద్దేశం అదే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి, మనల్ని మహోన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఈ పొదుపు, విరాళం అభివృద్ధి పెట్టారు. కానీ మరొక రకంగా మనం భావించవలదు. ఇప్పుడు ఈవేళ 5 సంవత్సరాల్లో ఈ త్రయీ సాధన 3Dలో పాల్గొని మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మనం పాల్గొనకపోతే ఎలా ఉంది, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం 9 లక్షల మంది శిష్యులు ఉండి మనం ఎంతవరకు దీన్ని ఆచరిస్తున్నాం. ఆచరణ ద్వారానే స్వామి కృపకు మనం పాత్రులవుదాం. అయ్యగారు ప్రతి ఉపన్యాసంలో 3 మొక్కలు నాటండి. ఆ 3 మొక్కలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించండి. ఆ మొక్కలలో నన్ను దర్శించండి. ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో మొన్న ఒక తోటకి వెళితే 1,00,000 ఉసిరి మొక్కలు దానం చేశారు ఆయన. 1,00,000 తులసి మొక్కలు. ఇప్పుడు ఈవేళ ఆయన ఎంత సంకల్పం. ఈ 1,00,000 మంది తీసుకెళ్ళి ఎక్కడో చోట వేస్తారు కదా. అది నిజంగా మనం లేకపోయినా కొన్ని పనులు మనం చేయాలి. మనం ఈ రోజుకు ఒక 10 రూపాయలు త్యాగం చేయడం అంటే ఏంటి చెప్పండి అమ్మా. అది ఈవేళ మంత్రం తీసుకున్న ప్రతి వ్యక్తి పొదుపు, విరాళం, అభివృద్ధిలో పాల్గొంటే మన అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈవేళ మన అభివృద్ధిని కోరుకోవడం గురించే ఇది పెట్టారు తప్ప ఇది ఇంకొక రకంగా మనం భావించవలదు. ధాన్యము వెదజల్లకుండా ధాన్యరాశిని పడలేరు. సాంబ్రాణి వాసన చెమ్మగా లేదు. త్యాగమును గాని మోక్షం ఎలాగవచ్చు. ఏదైనా ఇవ్వడం ద్వారానే దేన్నైనా పొందగలం. ఇచ్చేవాళ్ళ సమూహానికి నాయకుడు ఈశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు సద్గురుమూర్తి. ఇచ్చావా పుచ్చుకుంటావు. పెట్టి పుట్టాడమ్మా అని ఉంది పూర్వం సామెతి. పెట్టడం ఏమిటి, పుట్టడం ఏమిటి? ఇవ్వడం ద్వారానే దేన్నైనా పొందగలము. ఈ మాసం శివకేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మరింత ఇష్టంగా మనం ధ్యానం చేసి స్వామి కృపకు మనం పాత్రలు అవ్వాలంటే స్వామి ప్రవేశపెట్టిన ప్రతి దాంట్లోనూ మన భాగస్వామ్యం ఉంటే స్వామి కృప మనకు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ విద్యాతత్వ మర్మము మా కరమ్ములు నెరంగుంటే నెరంగరెవ్వరు. మన ఆత్మ యొక్క ఆట తట్టు ఆయన అధీనంలో ఉంది. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. మనం తీసుకునే అర్హత సంపాదించాలి. అర్హత ఏమిటి? ఈ 3Dలో పాల్గొనాలి. అలాగే ఈ వృక్షోత్సవంలో పాల్గొని కనీసం ఈ కార్తీక మాసంలో అయినా 3 మొక్కలు నాటి స్వామి కృపకు మనం పాత్రలు అవుదాం. అది కూడా ఒక అదృష్టంగా భావిద్దాం. ఎంచేత మనం స్వామి ఆజ్ఞను పాటిస్తేనే, అలాగే మనం ఆన్లైన్ ఆరాధన వచ్చిన తర్వాత కొంచెం ఏదైనా
దాని సామూహిక ఆరాధన. మనం 10 మంది కలిసి సామూహికంగా ఆరాధన చేసుకుంటే అక్కడ కుర్చీ వేసి సాలు వేసి స్వామిని ఆహ్వానిస్తున్నాం. మనకంటే ముందొచ్చి అక్కడ కూర్చుంటున్నారు. భక్తహేత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ స్వామి ముందొచ్చి కూర్చుంటున్నారు. ఒకసారి రావులపాలెంలో మా మిస్సెస్కి ఒక దృశ్యం వచ్చింది. ఏంటంటే మహాశివరాత్రి రోజుని శివాలయంలోంచి స్వామి వస్తున్నారు. ఉమరాలేశ్వర గారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఈవేళ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఆరాధన కదా, నేను అక్కడికి వెళ్తున్నాను. ఆదివారం మేము 2 గంటలకు పెట్టుకునేవాళ్ళు. ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఆరాధన నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి అంటే ఆ సద్గురుమూర్తి, ఆ సర్వేశ్వరుడు అంతటా అన్నిటా నిండి ఉన్నాడు. ఈ చర్మచక్షులకు అందడు. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మహమ్మద్ ప్రవక్త. సర్వము సద్గురుమూర్తి. కనీసం ఈ కార్తీక మాసంలో అయినా 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు పెట్టి స్వామి కృపకు పాత్రలోనో. అందరికీ నమస్కారం అండి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025వ సంవత్సరము అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి గెద్దనాపల్లి, తేలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, పెదనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం, సోమరాయణపేట మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆచరిస్తూ మనుగడ రూపంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి తాపత్రయాలను, కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, బాధలను, సమస్యలను అధిగమిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ భౌతిక దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి తాత్విక మానసిక శక్తిని ప్రసాదిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తూ, మన భక్తిని మనం పొంది తరింపజేసుకునేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాలు మనకు తెలియజేస్తూ, మన మనుగడ మనం సుఖవంతం కాబడేటువంటి తాత్విక జ్ఞాన స్థితిని మనకు కలిగిస్తూ, ప్రసాదిస్తూ, మనం చేసే ప్రతి పనికి ఒక భగవత్స్వరూపమైనటువంటి శక్తి మనలో ప్రసరింపజేస్తూ, మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి విధానంగా తీర్చిదిద్దేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఇక్కడ మత ప్రసక్తి లేదు, కుల ప్రసక్తి లేదు, జాతి ప్రసక్తి లేదు, ధనికా పేద అనేటువంటి ప్రసక్తి లేదు. మనకు భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను మన దైనందిన జీవన విధానంలో సుఖమయం చేసుకుంటూ ఏకత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం సాగించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తూ తరింపజేస్తున్నటువంటి తత్వము. నేటి దైనందిన జీవన విధానంలో మనం చూస్తున్నాం, సామాజికంగాను సంసార పరంగాను ఎన్నో రకాలైనటువంటి అవస్థలు, అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, అలజడి, అశాంతి, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాలన్నీ కూడా
ప్రతి కుటుంబ వ్యవస్థలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల కానీ లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వచ్చేటువంటి సమస్యల వల్ల కానీ ఎన్నో విషయాలు మన యొక్క విధానంలో మనుగడ రూపంలో మనకి ఎంతో నష్టాన్ని, బాధని, సంక్షోభాన్ని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సృష్టింపబడుతూ ఉంటాయి. అంటే వాటి నుండి అధిగమించడానికి, మన జీవన విధానం సుఖమయం చేసుకోవడానికి, మనం చేసే ప్రతి పనికి ప్రయత్నం రూపంలో ఫలితాలు సాధించడానికి మనకు కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి, వాటితో పాటు ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడుటకు మార్గదర్శనమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము మనం అనుసరించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. కాబట్టి ఈ యొక్క తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి మనం ఆ తత్వం వైపు దృష్టి సారించాలి. తత్వము అన్నప్పుడు తత్వం, అది నీవు అనేటువంటి అర్థం. ఏది నీవు అని మనం ప్రశ్నించుకుని ఆ తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తే మనలో ఉన్నటువంటి దైవత్వం భౌతికంగా మనం చేసేటువంటి ప్రయత్నానికి ఏ విధంగా మనకు సహకరించి మనని సఫలీకృతిని చేస్తుంది అనేటువంటి విషయం మనం ఆచరించేటువంటి తాత్విక జ్ఞానంపై మనకు ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యముతో ఆ జ్ఞానము మనం అర్థిస్తూ మనం ప్రయాణం సాగిస్తే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి. అప్పుడు మనకు తెలుస్తుంది తత్వంలో ఎటువంటి శక్తి నిండి ఉన్నది, ఆ శక్తి మన మనస్సుని ఏ విధంగా మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మనోశక్తిని ఏ విధంగా ప్రసాదిస్తుంది అనేటువంటి విషయం మనకు అవగాహన కాబడుతుంది, అనుభవంలో తెలియబడుతుంది. ఆ విధంగా మనకి తాత్విక అభిరుచి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక అభిరుచిని మన యొక్క దైనందిన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి ఆచరణ స్థితిగా మార్చుకొని మనం ప్రయాణం సాగిస్తే మనకి ఆ తాత్విక అనుభూతి చేత ఎన్నో రకాలైనటువంటి ఆ సమస్యల్ని కానీ, ఆ యొక్క అవరోధాలని కానీ, ఆటంకాలని కానీ, ఉద్రేకాల్ని కానీ తొలగించుకుంటూ ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్థితి చేత మన ప్రయత్నాలన్నీ ఫలించి చక్కని ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మన తాత్విక ఆలోచన యొక్క విషయంలో మనకు పరీక్షలు ఏర్పడుతుంటాయి. భ్రాంతి పరీక్షిస్తూ ఉంటుంది. ఆ పరీక్షింపబడినప్పుడు ఇది భ్రాంతి యొక్క పరీక్ష, మనం నిరీక్షించి వేచి ఉండి సహనంతో మన యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగాలి అనేటువంటి భావనతో మనం ప్రయాణం సాగించినట్లయితే మనకు ఆ పరీక్షలో ఆ సహనం చేత ఆ కాలంలో మనం ఉత్తీర్ణత చెంది అర్హత సాధించి మన ప్రయత్నంలో మన ఫలితాలు సాధించేటువంటి విషయం నిరీక్షణ ద్వారా మనకు తెలియబడుతుంది. కానీ మనకి ఆ సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఆ ఫలితం లభించకపోయేసరికి ఆ నిరీక్షించేటువంటి విధానం మనం కోల్పోతాం, అసహనంగా మారిపోతాం, అనాలోచనలు ఏర్పరుచుకుంటాం. మనం ఇంత కష్టపడ్డాం, ఈ పని మనం ఎందుకు సాగట్లేదు, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిస్పృహ, నిరాశ ఏర్పడుతుంది. తద్వారా మనం చేసేటువంటి ఆ పని యందు మనం లక్ష్యాన్ని కోల్పోతాం. ఆ లక్ష్యాన్ని కోల్పోవడం చేత మనకు ఆ పని యందు విశ్వాసం తరిగిపోతుంది, భక్తి కోల్పోతాం. తద్వారా మనకి ఆ పని మనం చేయలేము, సాధించలేము అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాం. తద్వారా మనం ఆ యొక్క ప్రయత్నం విరమించుకుంటాం. తద్వారా మనం ఆ ఫలితం పూర్తిగా కోల్పోతాం. అక్కడే మనం ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడేటువంటి విధంగా మనం మన యొక్క లక్ష్యం సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని ఆయనపై భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో అర్థిస్తూ ఆయనపై భారం వేసి ఆ ప్రయత్నాన్ని మరొక్కసారి ఆ ప్రయత్నం చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నట్లయితే నిరీక్షణతో, సహనంతో మనం ఆ ప్రయత్నం గురించి తగినటువంటి కృషి మనం ఏర్పరచుకుని ముందుకు అడుగులు వేస్తూ ఉంటే క్రమేపీ ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత చెంది అర్హత సాధించి ఆ ఫలితాలు మనకు అనుకూలంగా ఏర్పడి
మన ప్రయత్నంతో మనం ముందుకు సాగడం చేత ఆ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క మనోఫలకంపై ప్రసరింపబడి మనం చేసేటువంటి పనికి ఆయన యొక్క ఆశీస్సు ద్వారా ఆ యొక్క ఫలితం ముందుకు సాగేటువంటి దిశగా మన మానసిక తాత్విక ఆలోచనాపరమైనటువంటి భావాలు మనలో కలిగించి తద్వారా మనకి సహనాన్ని పెంపొందింపజేస్తూ నిరీక్షణతో మనం ఆ ముందుకు సాగేటువంటి దిశగా మన మానసిక వ్యవస్థ ఏర్పడుతుంది. తద్వారా మనం అప్పుడు మనకి ఆ ఫలితం మన చెంతను చేరేసరికి మనకు అనిపిస్తుంది. మనం నిరీక్షణ చేయటం ద్వారా, సహనంతో ప్రయత్నం చేయటం ద్వారా భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో అర్థిస్తూ ఆయనపై భారం వేసి మనం ఆ ప్రయత్నం చేస్తున్నందున మనకి ఈ ఫలితం మన యొక్క అనుభవ రూపంలో కాలానుగుణ్యంగా పొంది ధరించగలిగాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం సాధించలేనిది ఏదీ లేదు, ప్రతిదీ సాధించగలం, ఫలితాలు పొందగలం. కానీ మనకు ఆ భ్రమలు, భ్రాంతి మనకి మనం చేసేటువంటి ఆ ప్రయత్నాలకు అవరోధాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని మనం గ్రహించి అది భ్రాంతి మన పరీక్షిస్తుంది కాలం అనేటువంటి రూపంలో మనం మన యొక్క ప్రయత్నాన్ని విరమించకుండా ముందుకు సాగుతూ మనం తాత్వికమైనటువంటి ఆలోచనా శక్తితో సహనాన్ని మనలో నిరీక్షణను వృద్ధిపరుచుకుని మనం ప్రయత్నం చేస్తూ మనం ఆ ఫలం వైపు దృష్టి సారించి ముందుకు అడుగులు వేద్దాం అన్నటువంటి భావనతో, తపనతో, తాపత్రయంతో తపస్సుగా మార్చుకుని మనం ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకి సిద్ధిస్తుంది. ఆ విధంగా మనం చక్కని మన యొక్క దినచర్యలో ఆ ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి అవకాశాన్ని, కాలాన్ని తాత్విక జ్ఞాన మార్గం వైపు మనం ప్రయాణం సాగించగలిగినప్పుడు మనలో ఉన్న దైవత్వం మన భౌతిక రూపంలో మానవత్వ రూపంగా తెలియబడుతుంది. అంచేత మానవత్వం ప్రతిబింబం అయినట్లయితే మనలో ఉన్న దైవత్వం బింబ రూపంగా తెలియబరచబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి ఆ దైవత్వాన్ని మానవత్వ రూపంగా ప్రతిబింబ రూపంలో దర్శించుకుని మన భౌతిక విధానంలో మనుగడ సాగించడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి మానవత్వం అనేటువంటిది మతంగా మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి ఇది మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్పబడుతుంది. అంచేత మానవత్వం భౌతికంగా మనకు తెలియబడుతుంది, దైవత్వం అభౌతికంగా మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి దైవత్వము అభౌతికంగా మనలో ఉంది. అంచేత అభౌతికమైనటువంటి విషయం బింబంగాను, భౌతికంగా ఉండేటువంటి మానవత్వం అనేటువంటి విషయం ప్రతిబింబంగాను తెలియపరచబడుతుంది. అంచేత బింబ ప్రతిబింబాల రూపంలో మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అది భౌతిక విధానంలో కార్యాచరణ రూపంలో పొందగలిగినప్పుడు శారీరక తత్వం ద్వారా ఆ అనుభూతి, ఆ దైవత్వం మన భౌతిక విధానంలో మనకు ఆయా కార్యకలాపాలు మన చేత సాగించి తరించేటువంటి విషయంగా మనని తీర్చిదిద్దుతుంది అనేటువంటి భావన మనకి కలుగుతుంది. అంతేగా ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపంగా తెలియబరచబడుతుంది. అంటే ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి ఎక్కడి నుండి లభ్యం కాబడుతుంది అన్నప్పుడు ఆత్మ స్వరూపం నుండి ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం తెలియబరచబడుతుంది. ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ మానసిక వ్యవస్థలోను, మానసిక తత్వంలోను, శారీరక తత్వంలోను ఆవహింపబడి ఉన్నది. అంటే మానసిక తత్వాన్ని, శారీరక తత్వాన్ని, ఆత్మస్వరూపమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి ఈ శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి చేత మానసిక తత్వంలో, మన దైనందిన జీవన విధానంలో మానసిక స్వరూపమైనటువంటి ఆయా అంశాలన్నీ కూడా మనకు ఆజ్ఞల రూపంలో, ఆదేశాల రూపంలో మన శారీరక తత్వానికి ప్రసరింపబడుతున్నాయి, ఆదేశింపబడుతున్నాయి, ఆజ్ఞాపింపబడుతున్నాయి. తద్వారా మన శారీరక తత్వము
మానసిక తత్వం యొక్క ఆజ్ఞను అనుసరించి శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఈ రెండూ కూడా కార్యరూపం దాల్చి భౌతిక కార్యకలాపాలన్నీ కూడా మనం సాగించగలుగుతున్నాం. అంటే ఈ భౌతిక కార్యకలాపాలు సాగించడానికి కారణభూతమైనటువంటి శక్తి శారీరక వ్యవస్థకు, మానసిక వ్యవస్థకు ప్రసరింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, చైతన్యవంతమైనటువంటి శక్తి, అది ఆత్మస్వరూపం నుండి ప్రసాదింపబడుతుంది. తద్వారా మనలో ఉండేటువంటి ఆయా అభౌతికమైనటువంటి విషయాలు భౌతిక రూపం దాల్చి మనం ఆయా విషయాలన్నీ కార్యరూపం దాల్చగలుగుతున్నాం. అందుచేత మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము తాత్విక జ్ఞానము చేత అది పరమాత్మ స్వరూపమైనటువంటి పరమార్థాన్ని గ్రహించి తరించడం చేత అది ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం ఈ జీవాత్మకు పరమాత్మ స్వరూపిగా తెలియపరచబడుతుంది పరిణామ రూపంలో. కనుక మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితియే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. మనలో ఉండేటువంటి జీవాత్మ మానసిక తత్వంలోనూ శారీరక తత్వంలోనూ ఆవహింపబడి ఆయా చైతన్య స్వరూపమైనటువంటి శక్తి అంశాలు మన మానసిక తత్వానికి, శారీరక తత్వానికి ప్రసాదింపబడి అది చైతన్య స్థితిని శారీరక వ్యవస్థ యందు, మానసిక వ్యవస్థ యందు కలిగిస్తూ మన మనుగడ భౌతిక రూపంలో కార్యరూపం దాల్చేటువంటి దిశగా తెలియపరచబడుతుంది. ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము. కాబట్టి మనలో ఉండే మన జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి మనం పొందినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా, మానసిక తత్వము ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం ప్రసాదింపబడుతుంది. అంచేత మనకి ఈ భౌతిక రూపంగా తెలియబడేటువంటి ఈ మానవ రూపం, శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనే 3 రూపాల యొక్క కలయిక ఈ మానవ స్వరూపం, మానవ జన్మ. అంటే ఈ 3 తత్వాలకు 3 సాధనలు అవసరము. ఆ 3 సాధనలు ఏవి అన్నప్పుడు మంత్ర సాధన శారీరక తత్వానికి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. ఈ 3 తత్వాల యొక్క కలయికే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన ఈ 3 తత్వాలు ఆచరించగలిగినప్పుడు మన మనుగడలో మన శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తి అనేది మనం పొందగలుగుతున్నాం. అంచేత భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 పదార్థాలు, 3 ఫలితాలు మనం పొందగలుగుతున్నాం మంత్ర సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ఈ 3 తత్వాలు అన్నప్పుడు శారీరక తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వం. ఈ 3టికి 3 సాధనల ద్వారా 3 ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మన సార్థక్యం చేసుకోవడానికి, జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ఈ 3 తత్వాలకు 3 సాధనల రూపంలో ఆశ్రయించి మనం 3 ఫలితాలు భుక్తి, తృప్తి, ముక్తి పొంది తరించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే, త్రయీ సాధన ప్రతిరోజు మనం కార్తీక మాసంలో ఆచరించగలిగినట్లయితే అది ఒక ఆచరణగా, అలవాటుగా మారి మన తదుపరి కాలంలో కూడా ఆ విధమైనటువంటి త్రయీ సాధన నిత్యం ప్రతిరోజు ఆచరించడం అనేటువంటి ఒక అలవాటు మనలో ఏర్పడి మన దైనందిన జీవన విధానంలో భుక్తికి లోటు లేకుండా, మానసికంగా తృప్తికి లోటు లేకుండా ఆత్మ ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం భగవత్ ప్రసాదితమైనటువంటి కాలం, భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి కాలంలో మనం ఇది త్రయీ సాధన ఆచరిస్తూ మనకి సద్గురువర్యులు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు కావాలి.
అంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలను పరిరక్షించుకుంటూ అవి మొక్కలు ఆ మొక్కల వల్ల ఫలితాలు వచ్చేంత వరకు ఆ మొక్కలను సంరక్షణ కల్పిస్తూ మనం ఆ మొక్కల్లో ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి భగవత్ స్వరూపాన్ని, గురు స్వరూపాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనం ఆ గురు స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం చేసేటువంటి సాధనకు సహకరిస్తూ కారణభూతమై ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆశీస్సు రూపంలో నిత్యం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ కార్తీక మాసంలో త్రయీ సాధన ఆచరిస్తూ సద్గురువర్యులు ప్రసాదించినటువంటి ఆ యజ్ఞంలో మనం భాగస్వాములై 3 మొక్కలు నాటి మనం ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి ఆశీస్సుని, గురు స్వరూపమైనటువంటి ఆశీస్సుని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభాసభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను మరియు హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన అక్టోబర్ 25వ తేదీ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గెద్దనాపల్లి, యాలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం, సోమరాయణంపేట తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింపచేయడం జరిగింది. స్వామి మనకి అనేక జీవిత సత్యాల్ని మనకి ప్రబోధిస్తున్నారు ప్రతి గురువారం, అదేవిధంగా పెద్ద సభల్లో కూడా. మరి మనం గురువుని అర్థం చేసుకోవడంలో మనం చాలా పొరపాట్లు పడుతున్నామండి. గురువుని అర్థం చేసుకోలేకపోతున్నాం. గురువు యొక్క శక్తి ఏమిటి? గురువు యొక్క శక్తి ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపుడు సద్గురువు. అంటే బ్రహ్మ కన్నా, విష్ణువు కన్నా, శివుడి కన్నా, ఈ 3 మూర్తుల కన్నా కూడా అతీతుడు సద్గురువు. మరి అటువంటి సద్గురువుని మనం అంచనా వేయడంలో మనం తప్పు చేస్తున్నాం. మరి అటువంటి తప్పు చేస్తున్నట్లయితే అంటే ఏంటి? బ్రహ్మ దగ్గర చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే విష్ణుమూర్తి క్షమిస్తాడు, విష్ణుమూర్తి దగ్గర చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే శివుడు క్షమిస్తాడు, శివుడి దగ్గర చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే గురువు క్షమిస్తాడు. ఇక గురువు దగ్గర చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే ఇంకా క్షమించడానికి అవకాశం లేదు. ఇంచేత ఉన్నతమైనటువంటి స్థానం గురువు. బ్రహ్మ కన్నా, విష్ణువు కన్నా, ఈశ్వరుడి కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థానం గురువు. అదే మనకి ఇక్కడ ఒక జీవిత సత్యాన్ని తెలుసుకోవడంలో శంకరాచార్యుల వారు అంటే మీకు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గురువుని మనం చాలా అర్థం చేసుకునే అంత శక్తి మనకు లేదు. అంచేత గురువు ఏది చెప్తూ వెళ్ళిపోతే చిత్తం బాబు చిత్తం బాబు చిత్తం బాబు అని అనాలి. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, గురువు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏమిటి అని మనసులో అనుమానపడడం కానీ, లేదంటే ఇంకొక రకంగా కానీ క్యాన్వాసింగ్ చేయడం కానీ అవన్నీ కూడా చేసినట్లయితే చాలా పొరపాటు అండి. ఇంక మనం సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లు అనమాట. అందుచేత ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీకు. శంకరాచార్యుల వారు ఒక రాత్రి శంకరాచార్యుల వారు తన చిన్న గుడిసె బయట వీధిలో ఏదో వెతుక్కుంటున్నారనమాట. జనరల్గా గురువుగారు ఏదైనా ఎత్తుక్కునేవాడికి ఏమవుతుంది, శిష్యులు అడుగుతారు ఏంటంటే స్వామి ఏమిటి ఎత్తుక్కుంటున్నారు అని చెప్పి అడిగి అతని శిష్యుడు ఆ విధంగానే తన
పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క గురువుగారు శంకరాచార్యుల వారిని చూసి ఆసక్తిగా అడిగాడు, స్వామి ఆచార్య ఏమిటి మీరు ఇక్కడ ఏదో తీక్షణంగా వెతుకుతున్నారు ఏమిటి స్వామి అని చెప్పి ఆయన ఒక గురువుగారు శంకరాచార్యుల వారిని ఆ శిష్యుడు అడగడం జరిగింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, నా సూది పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను అని చెప్పి ఆయన చెప్పాడటండి. అంటే ఏమిటి, ఒక సూది పోగొట్టుకున్నారట శంకరాచార్యుల వారు గురువుగారు, దానికోసం వెతుకుతున్నానంటే అప్పుడు ఆ శిష్యుడు కూడా ఓహో స్వామి నేను కూడా వెతుకుతాను ఉండండి అని చెప్పి ఆ గురువుగారు పోగొట్టుకున్నటువంటి సూది కోసం ఆ వీధి అంతా కూడా వెతుకుతున్నాడట. కాసేపు వెతికిన తర్వాత ఇలా అడిగాడు అప్పుడు గురువుగారిని, ఆచార్య మీరు ఎక్కడ సూదిని పాడేసుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకుంటారా అని చెప్పి గురువుగారిని ప్రశ్నించాడట. ఎవరు? శిష్యుడు. ఎవరిని? శంకరాచార్యుల వారిని. అప్పుడు శంకరాచార్యుల వారు ఓకే అయితే నాకు గుర్తుంది, నేను దాన్ని గుడిసెలో మంచం దగ్గర పడేసాను అన్నారట. ముందు ఆయన ఎక్కడ వెతుకుతున్నారు, ఆయన గుడిసె బయట ఉన్నటువంటి వీధిలో వెతుక్కుంటున్నారు, ఆయన సూది పారేసానని చెప్పి. కానీ శిష్యుడు అడిగిన తర్వాత ఏం చెప్తున్నారు, ఆయన నేను గుడిసెలో మంచం దగ్గర పడేసాను అంటున్నారనమాట. ఈ విచిత్రమైనటువంటి సమాధానానికి ఆ శిష్యుడు పూర్తిగా ఆశ్చర్యపోయాడట. ఆచార్య మీరు దానిని ఇంటి లోపల పోగొట్టుకున్నారా, ఇంటి బయట వెతుకుతున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయేటండి. అంటే గురువుల యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదండి, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదండి, వారి యొక్క దృక్కు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. అందుచేత వారు ఏదో చెప్తే అదే వాళ్ళకి తెలియదు అన్నట్టు, గురువుకి తెలియదు అన్నట్టు, లేదా మనమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టు మనం చేసుకున్నట్లయితే అంతకు మించినటువంటి ఇక పొరపాటు ఇంకేది ఉండదు అనమాట. అందుచేత మనకి ఒక విషయంలో మనకి శ్లోకంలో చెప్తున్నారు, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. మరి ఈ యొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి అంటే బ్రహ్మ వద్ద చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే విష్ణువు వద్ద చెప్పి సరిదిద్దుకోవచ్చట. అదేవిధంగా విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి అంటే విష్ణువు వద్ద చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే శివుని వద్ద చెప్పి సరిదిద్దుకోవచ్చట. అదేవిధంగా శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి అంటే శివుని వద్ద చేసినటువంటి తప్పులు కూడా ఏమైనా ఉన్నట్లయితే సద్గురువు వద్ద చెప్పుకుని సరిదిద్దుకోవచ్చట. గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. జాగ్రత్తగా వినండి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి అంటే ఏమిటి, గురువు దగ్గర చేసినటువంటి తప్పులు ఇక వేరే ఎవరి దగ్గర కూడా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితి అనమాట. అంచేత బ్రహ్మస్థానంలో చేసినటువంటి పాపం అంటే ఏమిటంటే మన ఆలోచనల్లో మన సంకల్పాలలో జరిగినటువంటి పొరపాట్లు. మనం రకరకాల ఆలోచనలు చేస్తుంటాం, రకరకాల సంకల్పాలు పెట్టుకుంటుంటాం. సో అటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే అది బ్రహ్మస్థానంలో జరిగినటువంటి పొరపాట్లుగా మనం భావించాలి. అదే దానికి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే లోభత్వంతో ఉండడం కానీ, మోహంతో ఉండడం కానీ, స్వార్థంతో ఉండడం కానీ. లోభత్వం మనకు తెలుసు కదా, మనం 100 రూపాయలు ఇవ్వగలిగినటువంటి స్తోమత మనకు ఉంది, కానీ 10 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనక్కి జంకేస్తుంటాం అనమాట. అది లోభత్వం. మోహం అంటే మనం చూసిన ప్రతిదీ కూడా మనకు కావాలనుకునేటువంటి మోహం. స్వార్థం అంటే మన సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని కనీసం వారానికి 1 గంట కూడా మనం స్వామి కోసం మనం కేటాయించకుండా ఉన్నట్లయితే ఆ విధంగా అది స్వార్థం కిందకి వస్తుందన్నమాట. అందుచేత ఇటువంటి బ్రహ్మస్థానంలో జరిగినటువంటి పాపాలతో సమానం. ఇక రెండోది చూసుకున్నట్లయితే విష్ణు స్థానంలో ఇవన్నీ కూడా ఏది లోభత్వం కానీ, మోహం కానీ, స్వార్థం కానీ ఇటువంటి పొరపాట్లన్నీ కూడా విష్ణు స్థానంలో పరిహారం అవుతాయి, అంటే పరిష్కరింపబడతాయి అన్నమాట. అదేవిధంగా ఎందుకంటే విష్ణు శక్తి అనేటువంటిది పాలనా శక్తి, సృష్టికి సమతుల్యత ఇచ్చేటటువంటి శక్తిమూర్తి విష్ణుమూర్తి. ఆయన పట్ల భక్తి, సత్సంగం అంటే ఆరాధనకి మనం హాజరవుతున్నట్లయితే అటువంటి లోపాలన్నింటినీ కూడా మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విష్ణు స్థానే చేసినటువంటి పాపం ఏమిటి అని మనం అనుకున్నట్లయితే మన ధర్మపాలనలో తప్పులు అంటే ఏమిటి, వంచడం, ఎవరినైనా సరే వంచి మోసం చేసి డబ్బు పడేసుకోవడం. అదేవిధంగా అధర్మంగా నిర్వహించడం అంటే ధర్మ మార్గంలో వెళ్లకుండా ఉండడం. విశ్వాసం లేకపోవడం సద్గురువు యందు. అదేవిధంగా భోగాసక్తి, ఏది చూసినప్పటికీ కూడా భోగించాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా విష్ణు స్థానంలో జరిగేటువంటి పొరపాట్లు. ఇవన్నీ కూడా శివస్థానంలో
సరిదిద్దుకోవచ్చు. చేత శివస్థానం అంటే ఏమిటి? సంహారతత్వం. కాబట్టి ఆ సంహారతత్వం కాబట్టి శివస్థానంలో వీటిని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మోహాన్ని దహించేటటువంటి శక్తి శివుడిలో ఉంది. కాబట్టి శివుడు అనేది శుద్ధ చైతన్యం యొక్క ప్రతీక. ఆయన వద్ద చేసినటువంటి పాపం అంటే జ్ఞానంలో తప్పు చేయడం అన్నమాట. ఉదాహరణకి దేవుడు అస్తిత్వాన్ని నిరాకరించడం, అంటే దేవుడు లేడు 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 అని వాదిస్తుంటారు కదా, అటువంటిది అనమాట. అనాహంకారంతో వ్యవహరించడం. అదేవిధంగా భక్తిని వ్యంగ్యంగా చూడడం. మరి భక్తిని వ్యంగ్యంగా చూడడం అంటే ఏమిటి? చాలా పొరపాటు అనమాట. చాలామంది భక్తితో ఉన్నటువంటి వాళ్ళని ఎటకారంగా మాట్లాడుతుంటారు. ఆ విధంగా వ్యంగ్యంగా చూడకూడదు. జ్ఞానంలో తప్పు జరిగినప్పుడు గురువు అనుగ్రహం, మార్గదర్శనంతో అది శుద్ధి అవుతుంది. గురువు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. గురువు అంటే దారి చూపేటటువంటి వాడు, వెలుగును ప్రసాదించేటటువంటి వాడు, పరమాత్మను చేరేటువంటి మార్గాన్ని చూపేటటువంటి వాడు. ఆ మార్గాన్ని అవమానించడం అంటే పరమ సత్యాన్నే నిరాకరించడం అనమాట. అంటే ఈశ్వర రసస్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం నిరాకరించడం అనమాట. అందుకనే గురుస్థానే కృతం పాపం నాస్తిస్థానే వినశ్యతి అని చెప్పి చివరిగా చెప్పబడింది. నాస్తిస్థానం అంటే ఏమిటి? ఇది పరిహారం లేనటువంటి స్థితి. గురువు పట్ల అవమానం చేసినటువంటి వాడు ఇంకా వాడికి నిష్కృతి అనేటువంటిది లేదండి. జ్ఞాన మార్గం నుండి పూర్తిగా వేరుపడతాడు. ట్రాక్ తప్పినటువంటి రైలు ఏ విధంగా యాక్సిడెంట్కి గురవుతుందో ఆ విధంగానే మానవ జన్మ తను నాశనం చేసుకుంటాడు అనమాట. అతనికి సత్యాన్వేషణకు ద్వారం మూసివేయబడుతుంది అనమాట. అది శూన్యత అంటే ఏమిటి? జ్ఞానశూన్యుడైపోతాడు. ఆత్మశూన్యుడైపోతాడు. అందువలన దేవునికి అంటే భగవంతుడికి దూరం చేసుకోవడం అనేటువంటిది తప్పు. అదే గురువుని దూరం చేసుకోవడం అంటే మరణ సదృశం. కాబట్టి అటువంటి గురువుని దూరం చేసుకోకుండా మనం సద్గురువు యందు అత్యంత భక్తి, విశ్వాసం, లక్ష్యంతో స్వామి ఏది ఆదేశించినా సరే చిత్తం బాబు అంటూ మనం ఆ పని చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. కానీ అందులో ఉన్నటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అని మనం దాన్ని రకరకాలుగా ఆలోచించగలిగినటువంటి శక్తి మనకు లేదు. ఇంచేతంటే గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా అతీతుడు అనేటువంటి విషయాన్ని మనం మన హృదయంలో తీర్మానించుకున్నప్పుడు అప్పుడు గురువు ఏది చెప్పినప్పటికీ కూడా దాన్ని తూచా తప్పకుండా అనుసరించేటటువంటి శక్తి మనకు కలుగుతుంది. అంచేతనే మనకు వేదాల్లో కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి వేదాల్లో చెప్పబడినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా మన సద్గురువు యందు అత్యంత భక్తి, విశ్వాసం, లక్ష్యంతో నడుచుకుంటూ స్వామి చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టేటటువంటి శక్తిని మనకు ప్రసాదించమని చెప్పి స్వామి దగ్గర మనం కోరుకుంటూ, ముందుగా మనకి ఈ యొక్క అంతర్జాల పర్యటన అక్టోబర్ 25వ తేదీన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గద్దనాపల్లి గ్రామంలో వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద అనేటువంటి ఆశీస్సుని మనకి ప్రసాదించడం జరిగింది. ముందుగా గద్దనాపల్లి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ బుద్ధ అచ్యుతరామారావు, శ్రీమతి యేసురత్నం, వారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం, కోడలు శిరీష, కుమార్తెలు నాగలక్ష్మి, గౌరీ, అల్లుడు చంద్రశేఖర్, మనవలు గణేష్, శ్రీరామ్, అగస్త్య, సుహాస్, అవ్యక్త, మనవరాళ్ళు శ్రావణి, ఆకాంక్ష మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ కోర్మిల్లి ఈశ్వరరావు, శ్రీమతి పార్వతి, వారి కుమారులు శ్రీనివాసు, ఉమామహేషు, కోడలు రూప, మనవలు కేదారీశ్వర్, హరిదుర్గా సాయి, కుమార్తె, అల్లుడు, మనవలు, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ కోర్మిల్లి ఈశ్వరరావు, శ్రీమతి పార్వతి, వారి కుమారులు శ్రీనివాసు, ఉమామహేషు, కోడలు రూప, మనవలు కేదారీశ్వర్, హరిదుర్గా సాయి, కుమార్తె, అల్లుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద అనేటువంటి ఆశీస్సును పొందడం జరిగింది. అనంతరం మూడవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడవ కుటుంబం గొల్లప్రోలు వాస్తవ్యులు శ్రీ కొసిరెడ్డి బాబురావు,
మాణిక్యం, శ్రీమతి లక్ష్మి, వారి కుమారుడు శివకాశి, కుమార్తెలు లక్ష్మీ గాయత్రి, అనూష, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కొసిరెడ్డి బాబురావు, మాణిక్యం, శ్రీమతి లక్ష్మి, వారి కుమారుడు శివకాశి, కుమార్తెలు లక్ష్మీ గాయత్రి, అనూష మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేస్తూ ఆ అనుగ్రహ రూపంలో ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం చిల్లంగి గ్రామ వాస్తవ్యులు శ్రీ పొలమరశెట్టి లక్ష్మి, వారి కుమారులు రమేష్, సంతోష్ కుమార్, కోడళ్ళు భవానీదేవి, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ పొలమరశెట్టి లక్ష్మి, వారి కుమారులు రమేష్, సంతోష్ కుమార్, కోడళ్ళు భవానీదేవి, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం 5వ కుటుంబం గద్దెనపల్లిలో వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానం పలికినటువంటి వారు శ్రీ వత్సవాయ్ నరసింహరాజు గారు, శ్రీమతి సీతాదేవి దంపతులు, కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య వర్మ, కోడలు నిఖిలాదేవి, విశిష్ట వర్మ, సత్య సుభద్ర వర్మ, వెంకట సత్య స్వాతి, నవ్యవేద మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. గద్దనపల్లి వాస్తవ్యులు శ్రీ వత్సవాయ్ నరసింహరాజు, శ్రీమతి సీతాదేవి దంపతులు, వారి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య వర్మ, కోడలు నిఖిలాదేవి, విశిష్ట వర్మ, సత్య సుభద్ర వర్మ, వెంకట సత్య స్వాతి, నవ్యవేద మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. అనంతరం మరొక సభ్యులు స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ యనకోటి గంగాధర్, శ్రీమతి సునీత దంపతులు, వారి కుమారులు గౌతమ్, కార్తీక్, గంగాధర్, తండ్రి రామరాజు, తల్లి అమ్మాణి గారు, తమ్ముడు సూరిబాబు, లావణ్య, పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను ఆశీస్వరూపంలో పొందారు. వారి యొక్క స్కూలు, కాలేజీలు కూడా చాలా చక్కగా నిర్వహింపబడాలని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కోరుతూ శ్రీ యనకోటి గంగాధర్, శ్రీమతి సునీత దంపతులు, వారి కుమారులు గౌతమ్, కార్తీక్, గంగాధర్, తండ్రిగా రామరాజు, తల్లిగా రామాణి గారు, తమ్ముడు సూరిబాబు, లావణ్య, పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు 1వ కుటుంబం శ్రీ బుద్ధ అచ్యుతరామయ్య, శ్రీమతి వీరమణి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా 2వ కుటుంబం శ్రీ ఆకుల వెంకన్న, శ్రీమతి నాగలక్ష్మి, వారి కుమారుడు కృష్ణ, నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం రాపేటి శేషారావు, శ్రీమతి రత్నం, వారి కుమారుడు, కోడలు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. 4వ కుటుంబం శ్రీ నంద్య మాణిక్యరావు, శ్రీమతి మౌనిక, పిల్లలు చరణ్య, సత్యసాయి, తల్లి పేరంటాలు మరియు వారి కుటుంబ సభ్యులు. 5వ కుటుంబం నందే వెంకట్రావు, శ్రీమతి వెంకటలక్ష్మి, పిల్లల చంద్రలేఖ, కార్తీక్, అమ్మగారు రత్నం, ఉమాశంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. 6వ కుటుంబం సూరిశెట్టి అంకాలయ్య, శ్రీమతి ఆదిలక్ష్మి, వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. 7వ కుటుంబం కేత కృష్ణస్వామి, శ్రీమతి లావణ్య, కుమారుడు పవన్, కుటుంబ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు. 8 దాడి చంద్రశేఖర్, శ్రీమతి గౌరీ, వారి కుమారులు అగస్త్య, సుహాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. 9 మళ్ళ ప్రశాంత్, శ్రీమతి రజని, పిల్లలు ఓజశ్రీ, కుటుంబ సభ్యులు. 10వ కుటుంబం ఆడారి గోవిందరావు, శ్రీమతి సరస్వతి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బుద్ధ అచ్యుతరామయ్య గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఆకుల వెంకన్న గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రాపేటి శేషారావు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నందే మాణిక్యాలరావు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నందే వెంకటరావు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ సూరిశెట్టి
అంకాలయ్య గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కేతా కృష్ణస్వామి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దాడి చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మల్లా ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆడారి గోవిందరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ సీతాల సూరిబాబు, శ్రీమతి సూర్యావతి, వారి కుమారుడు వీరబాబు, కోడలు జ్యోతి, మనవరాళ్ళు, చిన్న కుమారుడు స్వామి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ ఇనకోటి రాజు, శ్రీమతి అమ్మాణి, వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నూకరత్నం, వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొడ్డేటి నాగమణి గారి కుమార్తె అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులు, కారపరెడ్డి బాబురావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, పొలమరశెట్టి దుర్గారావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, గుండ్ర శ్రీను, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, బొద్దా శ్రీను, శ్రీమతి శ్యామల, వారి కుటుంబ సభ్యులు, ఆళ్ల సత్యవతి, కుమారుడు సత్యప్రసాద్, కుమార్తె కుటుంబ సభ్యులు, సీతాల కాంతం, వారి కుటుంబ సభ్యులు, శరకడం సత్యవతి, వారి కుమారులు, కోడళ్ళు కుటుంబ సభ్యులు, మాదాబత్తుల అప్పారావు, శ్రీమతి కాంతం కుటుంబ సభ్యులు, కోడేలు జయమాత, వారి కుటుంబ సభ్యులు, కుమార్తె దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. ఈ విధంగా గెద్దనాపల్లి గ్రామం తరువాత కృష్ణవరం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు సేనాపతి సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు మరియు పరిమళ పిల్లలు సహస్ర, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం కానాసి నోకరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 3 వంగరాల మాధవకృష్ణ, శ్రీమతి కృష్ణవేణి, ఉమాసత్య శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. 4 పాటంశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కృష్ణవారం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సేనాపతి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామచంద్రాపురం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ రేవూరి రాంబాబు, శ్రీమతి నూకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. 2 గుంటముక్కల అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ రేవూరి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గుంటముక్కల అమలావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుంటముక్కల సత్య, వారి కుటుంబ సభ్యులు, అరిస సుబ్రహ్మణ్యేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు, రేవూరి సుబ్బారావు, వారి కుటుంబ సభ్యులు, కామిశెట్టి సీతారత్నం, వారి కుటుంబ సభ్యులు, కుంచే సత్యవతి, వారి కుటుంబ సభ్యులు, అద్దంకి సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు, కోర్మిల్లి చక్రమ్మ, వారి కుటుంబ సభ్యులు, తోట సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రామచంద్రాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా రామచంద్రాపురంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించిన శ్రీ రేవూరి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుంటమక్కల అమలావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఎస్ఆర్పాలెం ఎస్తేమాపురం గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ సిరిపిరెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి, వారి కుమార్తెలు ఉమా విద్యశ్రీ, ఉమా సూర్యచందన, ఉమా గాయత్రి, అల్లుడు సంతోష్ రాజా, మనవడు ఆర్యనందన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సిరిపిరెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి దంపతులు, వారి కుమార్తెలు ఉమా విద్యశ్రీ, ఉమా సూర్యచందన, ఉమా గాయత్రి, అల్లుడు సంతోష్ రాజా, మనవడు ఆర్యనందన్, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బర్రె చక్రధర్రావు, శ్రీమతి వీరలక్ష్మి, కుమారులు సంతోష్ రాజా, ఉమా ప్రసన్న, విష్ణు మరియు వారి కుటుంబ సభ్యులు, కోడలు ఉమా గాయత్రి, మనవడు ఆర్యనందన్ మరియు వారి కుటుంబ సభ్యులు, గోడే వీరలక్ష్మి, కుమారుడు మణికంఠ, శ్రీమతి దేవి, మనవడు యశ్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, రౌతు రాంబాబు, శ్రీమతి బాలనాగమ్మ, వారి కుటుంబ సభ్యులు, సాయిరామ్, సాయి ప్రభు మరియు వారి కుటుంబ సభ్యులు, సాయి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, మార్గాన వెంకటేశ్వరరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారుడు నాగేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న
యావన్ మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఎస్ఆర్ పాలెం ఎస్ తిమ్మాపురం నుండి స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సిరిపిరెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి, వారి కుమార్తెలు ఉమా విద్యశ్రీ, ఉమా సూర్యచందన, ఉమా గాయత్రి, అల్లుడు సంతోష్ రాజా, మనవడు ఆర్యనందన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తామరాడ గ్రామం నుండి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానం పలికినటువంటి వారు శ్రీ బద్దిరెడ్డి సీతారత్నం గారు, కుమారుడు వెంకట రామ్మోహన్ రావు, శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాళ్ళు ప్రేమ, అన్విత, పూజితాశ్రీ మహతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి బద్దిరెడ్డి సీతారత్నం గారు, వారి కుమారుడు వెంకట రామ్మోహన్ రావు, శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాళ్ళు ప్రేమ, అన్విత, పూజితాశ్రీ మహతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజ ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ దేవిశెట్టి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి, వారి కుమార్తె సాయి వెంకటలక్ష్మి, కుమారుడు సాయి నరేష్ ఎడిటింగ్ టెక్నాలజీలో ర్యాంక్ రావాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ దేవిశెట్టి రాంబాబు గారు స్వామివారిని సాల్వలతో సత్కరించగా వారి కుటుంబ సభ్యులు స్వామి శ్రీ దేవిశెట్టి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జొట్ట నాగ సత్యనారాయణ, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి నాగబాబు, శ్రీమతి గనిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోకాడ రమణ, శ్రీమతి అరుణకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మెండికోటి నానాజీ, శ్రీమతి త్రాసు మరియు వారి కుటుంబ సభ్యులు, సేనాపతి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కేసనశెట్టి సూర్యకుమారి, కుమారుడు అనంత, శ్రీమతి కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, గరగ నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, మెండి ఎర్రయ్య, శ్రీమతి తాయారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తామరాడ గ్రామం నుండి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బదిరెడ్డి సీతారత్నం గారు, కుమారుడు వెంకట రామ్మోహన్ రావు గారు, శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాళ్ళ ప్రేమ, అన్విత, పూజిత, శ్రీ మహతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి దేవిశెట్టి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం భూపాలపట్నం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతంగా ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీమతి తిబిరిశెట్టి రామలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు వీరగణేశ్వరరావు, శ్రీమతి భవానీ, చిన్న కుమారుడు దొరబాబు, కోడలు భద్రలక్ష్మి, మనవలు వంశీకృష్ణ, రమావిక్రమ్, మనవరాళ్ళు మౌనిక, రమ్య, ధీరజ్, వనపర్తి సత్యవతి, వారి కుటుంబ సభ్యులు వంశీకృష్ణ అన్ని విధాల నచ్చిన అమ్మాయితో వివాహం కుదరాలని స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి తిబిరిశెట్టి రామలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు వీరగణేశ్వరరావు, శ్రీమతి భవానీ, చిన్న కుమారుడు దొరబాబు, కోడలు భద్రలక్ష్మి, మనవలు వంశీకృష్ణ, రమావిక్రమ్, మనవరాళ్ళు మౌనిక, రమ్య, ధీరజ్, వనపర్తి సత్యవతి గారు మరియు వంశీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తిబిరిశెట్టి సుబ్బారావు, శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెద్దనాపల్లి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానం పలుకున్నటువంటి వారు శ్రీ సేనాపతి బాబురావు, శ్రీమతి జగవేణి మరియు వారి కుమార్తెలు సాయి దుర్గా, వైఫ్ ఆఫ్ గంటా నారాయణమూర్తి, పిల్లలు లహరి, సుమ, జయచంద్రవాస్, చిన్న కుమార్తె అపర్ణ, చిన్నాలుడు వీరగణేష్, మనవరాలు రమ్య, మనవడు సూర్యచక్రధర్, కర్రి రాంబాబు, శ్రీమతి చిన్నమ్మాయి, గౌడ్ బుజ్జి, పార్వతి, రామ్శెట్టి చిన్నరాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సేనాపతి బాబురావు గారు, శ్రీమతి జగవేణి, వారి కుమార్తెలు సాయి దుర్గా, వైఫ్ ఆఫ్ గంటా నారాయణమూర్తి, పిల్లలు లహరి, సుమహారిక, జయచంద్రహాస్,
చిన్న కుమార్తె అపర్ణ, చిన్నాల్లుడు వీరగణేష్, మనవరాలు రమ్య, మనవడు సూర్యచక్రధర్, కర్రి రాంబాబు, శ్రీమతి చిన్నమ్మాయి, గౌడు బుజ్జి, పార్వతి, రామశెట్టి చిన్నరాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపే ఆశీస్వరూపంలో ప్రకటింపబడింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన సుందరపు లక్ష్మి, వారి కుమారులు శ్రీను, నాగేశ్వరరావు, కోడళ్ళు లక్ష్మి, సునీత, మనవరాళ్ళు నిఖిత, నిత్యశ్రీ, మనవడు యత్విన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి సుందరపు లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గడసాల ఆదినారాయణ, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు, సైతన సూరిబాబు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, సుందరపు వీరబాబు, శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, జగటాపు కృష్ణ, శ్రీమతి వేద కుటుంబ సభ్యులు, సూరిశెట్టి సత్యవతి, బొద్ద వీరకాంత కుటుంబ సభ్యులు, కర్రి రాంబాబు, శ్రీమతి చిన్నమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా పెద్దనాపల్లి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సేనాపతి బాబురావు, శ్రీమతి జగవేణి, వారి కుమార్తెలు సాయి దుర్గ, వైఫ్ ఆఫ్ గంటా నారాయణమూర్తి, వారి పిల్లలు లహరి, సుమ, జయచంద్రవాస్, చిన్న కుమార్తె అపర్ణ, చిన్నాలుడు వీరగణేష్, మనవరాలు రమ్య, మనవడు సూర్యచక్రధర్, కర్రి రాంబాబు, శ్రీమతి చిన్నమ్మాయి, గౌడి బుజ్జి, పార్వతి, రామశెట్టి చిన్నరాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపే ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం సాల్వతో సత్కరించినటువంటి సుందరపు లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెద్దనాపల్లి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు మల్లాం గ్రామం పుర్రే రాంబాబు, శ్రీమతి ఆదిలక్ష్మి, వారి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పుర్రే రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా సోమరాయణంపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ దాడి సత్యనారాయణ, శ్రీమతి దేవి, వారి కుమార్తెలు రేష్మ, నవ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దాడి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దాడి కాశీరావు, శ్రీమతి కమలారత్నం కుటుంబ సభ్యులు, కొలవలపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సోమరాయణంపేట సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దాడి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రవరం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న బోసెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, తిబిరిశెట్టి కొబ్బరిశెట్టి బుల్లయ్య, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా వేలంక గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గండే కొండారావు, శ్రీమతి భారతి, పిల్లలు శివ, రాకేష్, బిందు మరియు వారి కుటుంబ సభ్యులు, గండే నాగ వీర సత్యనారాయణ, శ్రీమతి మాధవి, పిల్లలు శుభశ్రీ, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా రామకృష్ణాపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలకమర్తి సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి, కుమారుడు శ్రీనివాసు, కోడలు కరుణ, మగరిత, జస్వంత్, ప్రణయ్ మరియు వరనవుడు జస్వంత్ ప్రణయ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిలకమర్తి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం రాజపాలెం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బేరి భద్రరావు, శ్రీమతి మంగతాయారు, వారి కుమారుడు వీరబాబు, వారి కుమార్తెలు వీరలక్ష్మి, నాగదుర్గ, గనిలక్ష్మి, అల్లుళ్ళు సతీష్, చంద్రశేఖర్, మనవలు జయరాజు, హర్ష, శ్రీవర్ధన్, మనవరాళ్ళు కావ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బేరి భద్రరావు గారు, శ్రీమతి మంగతాయారు దంపతులు, వారి కుమారుడు వీరబాబు, వారి కుమార్తెలు వీరలక్ష్మి, నాగదుర్గ, గనిలక్ష్మి, అల్లుళ్ళు సతీష్, చంద్రశేఖర్, మనవలు జయరాజు, హర్ష, శ్రీవర్ధన్, మనవరాళ్ళు కావ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బేరి బాబురావు, శ్రీమతి సుందరలక్ష్మి
మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బేరి బాబురావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామచంద్రాపురం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ తోటా సత్యనారాయణ, శ్రీమతి ఆది విష్ణు, వారి కుమారుడు అయ్యప్ప స్వామి, కోడలు శ్రీమతి క్రాంతి, మనవలు ఉమామహీధర, లలిత, శ్రీనివాసు, చిన్న కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు అయ్యప్ప స్వామి, మనవరాళ్ళు జ్యోత్స్న, దీపిక మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తోటా సత్యనారాయణ, శ్రీమతి ఆది విష్ణు, వారి కుమారుడు అయ్యప్ప స్వామి, కోడలు శ్రీమతి క్రాంతి, మనవలు ఉమా మహేధర, లలిత, శ్రీనివాసు, చిన్న కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు అయ్యప్ప స్వామి, మనవరాళ్ళ జ్యోత్స్న, దీపిక మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన గద్దనాపల్లి డివిజన్లో అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు నిర్వహించడం జరిగింది. మరి అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరగడానికి కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క కార్యకర్తలు, అదేవిధంగా డివిజన్ కన్వీనర్లు శ్రీ బుద్ధ అచ్యుతరామారావు గారు, శ్రీ సిరిపిరెడ్డి వీర వెంకటరమణ అనే వీరబాబు గారు, శ్రీ బదిరెడ్డి మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటుల నిధి
నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.